హర్యానాలో చాలా కన్జర్వేటివ్ సొసైటీ. అక్కడ జనాలకి చుట్టూ ఢిల్లీ చుట్టూ ఎన్సీఆర్ పెరిగి డబ్బులు వచ్చాయేమో కానీ సివిలైజేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అమ్మాయిల్ని ఆడవాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. చాలా వరకు హర్యానాలో గ్రామాల్లోకి వెళ్తే లేడీస్ ఇంకా వాళ్ళ ఫేస్ కవర్ చేసుకుంటారు. పైన పల్చటి గుడ్డలాగా లేదా శారీ కప్పేసుకుంటారనమాట. అక్కడ అమ్మాయిల్ని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్ లాగా చాలా కుటుంబాలు చూస్తారు. అక్కడ కాప్ పంచాయత్ లాంటి వ్యవస్థలు కూడా ఎక్కువ అనమాట. అంతెందుకు అక్కడ ఫీమేల్ సెక్స్ రేషియో కూడా మనం గమనిస్తే కనుక ఇంతకుముందు సెన్సెస్ లో 8:90 అలా ఉండేది, ఇప్పుడు 9:10 ఉందన్నమాట. ఇలా ఫీమేల్ సెక్స్ రేషియో కూడా, అంటే అమ్మాయిలు పుట్టడమే తప్పు అక్కడ, అమ్మాయిలు బయటకు వెళ్ళడం ఇంకా తప్పు, వాళ్ళకి నచ్చని పెళ్లిళ్ళు చేసుకోవడం ఇంకా తప్పు. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా అక్కడ వర్తించవు. కేవలం కాప్ పంచాయతీ ఇచ్చిన జడ్జిమెంట్సే అక్కడ కీలకం అన్నమాట. ఇలా అక్కడ వ్యవస్థలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ మహిళల్ని చాలా తక్కువ చూపు, చిన్న చూపు చూస్తుంటారు అనమాట. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాధికా యాదవ్, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ తండ్రి అమ్మాయిని కాల్చి చంపేశాడు. ఎందుకంటే అమ్మాయి సరిగ్గా దుస్తులు వేసుకోవట్లేదని చెప్పి, లేదా అమ్మాయి బయటికి కనిపించి ఎక్స్పోజింగ్ చేస్తుందని చెప్పి, అమ్మాయి అలాంటి రీల్స్ ఎక్కువ చేస్తుందని చెప్పి, అవన్నీ చూపిస్తూ టెన్నిస్ ఆడుతుందని చెప్పి అందరూ ఎగతాళి చేయడంతో ఆవిడ తండ్రికి కోపం వచ్చింది. అమ్మాయిని కాల్చి చెప్పాడు. ఇంత దారుణం ఏ సమాజంలో అయినా ఉంటుందా? ఇప్పుడు అమ్మాయి ప్రాణానికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ పోయిన ప్రాణాన్ని, అంత ప్రామిసింగ్ టెన్నిస్ ప్లేయర్ జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు?